హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. బట్ రియా అంటే నేను రియా బిఫోర్ సుప్రియ. yes సో no, రియాగా Riya after Supriya. ఆఫ్టర్ సుప్రియ ఎలా మారింది రియా? ఇంట్లోంచి బయటకు వచ్చేసినాక ఇష్టం లేదా నాన్న పెట్టిన పేరు? నాన్న పెట్టిన పేరు ఇష్టం లేదు కాదు. when I was Supriya, there's a lot of domestic violence memories attached to it. ఓకే, yeah so ఓన్లీ నేమ్ తోనే? no, ఇప్పుడు I went to school with somebody అనుకోండి. one of my 25-year-old school friend is sitting here with me today. ఇప్పుడు I went to school with somebody. ఇప్పుడు రేపు నేను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కూడా అవ్వచ్చు ప్రపంచానికి. రేపు చిన్నప్పుడు రిలేషన్షిప్స్ ఎలా మారుతాయి? మారవు కదా. ఇప్పుడు స్కూల్లో మీకు ఒక ప్రిన్సిపల్ ఉన్నారు, విజయకృష్ణ సార్ అనుకోండి, మా ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు నేనేదో అంబానీ లెవెల్లో అయిపోయాను అని చెప్పి విజయకృష్ణ హౌ ఆర్ యూ అంటే ఎట్లా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఓకే, మీరు ఎంత పెరిగినా కూడా అణిగి మణిగి సార్ అనే వస్తుంది కదా. అట్లా ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ స్టిల్ సుప్రియర్ టు మై ఫ్రెండ్స్. ఐ కాంట్ సే ఐఎమ్ రియా కొడాలి. ఐఎమ్ రియా కొడాలి ప్రపంచానికి. బికాస్ ఐ హావ్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. ఐ కాంట్ సే ఐఎమ్ రియా కొడాలి, డోంట్ కాల్ మీ సుప్రియ. ఐ కాంట్ డూ దాట్. వాళ్ళకి ఎప్పుడు అలాగే సుప్రియగా పరిచయం అయిన వాళ్ళకి నేను ఇప్పటికీ సుప్రియానే, రియా కొడాలి లాగా పరిచయం అయిన వాళ్ళకి నేను రియా కొడాలి. సో దోస్ బౌండరీస్ ఆర్ వెరీ క్లియర్ టు మీ అండ్ ఐ వుడ్ స్టిక్ టు ఇట్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, ఈవెన్ Right. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలాంటిది రియా కొడాలికి మాత్రమే దాదాపు 12,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది ఒక టాక్. ఓకే, అంటే ఓన్లీ ఈ ఇండస్ట్రీలో మీ కష్టంతో సంపాదించిందా, లేకపోతే ఎలా వచ్చిందనే దానికి ఏం చెప్తారు ఈరోజు? అది there has been quite some speculation about that also, which basically the whole idea of the interview, ఇవాళ people have read and people have written whatever they wanted. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసుకున్నారు. 12,000 కోట్లు is not funny. On what scale is it funny? There is a difference. Income వేరు, ప్రాఫిట్ వేరు, గ్రాస్ ప్రాఫిట్ వేరు, ట్యాక్స్లు కట్ అవ్వగా నెట్ ప్రాఫిట్ వేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. జనాలు గొర్రెలో మరి అజ్ఞానమో నాకు తెలీదు. జస్ట్ లైక్ ఎల్జిబిటి కమ్యూనిటీ, LGBTQIA+, రైట్? ఎల్ లెస్బియన్, G గే, B బైసెక్చువల్, LGBT ట్రాన్స్జెండర్, Q queer, A asexual, I inquisitive. సో ట్రాన్సిషన్ లో ఓరియంటేషన్ లో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయి. కనిపించిన ప్రతి ఓడు కాదు, పాపం వాళ్ళు మనుషులే. దెర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే వాళ్ళకి క్లారిటీ లేక LGBTQIA+ అని వేసుకున్నారు, రైట్? బికాస్ దే ఆల్సో డోంట్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ దర్ సెక్షువల్ ఓరియంటేషన్. అలా ప్రొడ్యూసర్ వేరు, ఏంజల్ ఇన్వెస్టర్ వేరు, వెంచర్ క్యాపిటలిస్ట్ వేరు, ఫండర్ వేరు. అన్ని తీసుకొచ్చి ఒకే దాంట్లో వేసి ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ ఆన్ సంబడీ, ఇట్ ఈస్ సో ఈజీ గివెన్ ద టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ దీస్ డేస్ అండ్ ఆల్ దాట్. 12,000 కోట్లని ఒకటి వేసుకున్నాడు. ఆ ఛానల్లోడే రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. రోజుకి 10,000 కోట్లని వేసుకున్నాడు. నెలకి 12,000 కోట్లని వేసుకున్నాడు. వాడి ఛానల్లో వాడే 2 విధాలుగా వేసుకున్నాడు. సో నీకే క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎట్లా వేసుకుంటావు అలా హెడ్లైన్స్, థంబ్నెయిల్స్? అసలు నా సంపాదన గురించి నీకెందుకు? నీ సంపాదన నేను అడిగానా? అడగలేదు కదా. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నా బతుకు నేను బతుకుని. అసలు ఇన్స్పిరేషన్ ఇంత చిన్న వయసులో యు హావ్ స్ట్రగుల్డ్ సో మచ్ అని చెప్పి, ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్ అని చెప్పి ఒక మెసేజ్ ఇద్దాము అనే ఉద్దేశంతో పిలిపించి, నా వాచ్ అన్ని లక్షలు, నా బ్యాగ్ అన్ని కోట్లు అనే మీరు కూడా ఆన్సర్ చేశారు కదా. అంటే వాచ్ ఎంత అంటే ఒక 30 కోట్లు ఉంటుందేమో అన్నారు కదా. ఇప్పుడు అడగండి. అడుగుతాను, అడిగే టైం వచ్చింది కదా, కొంచెం ముందు తర్వాత వస్తుంది. సో ఎగతాళి చేసే హక్కు మీ ఒక్కడికే ఉంటది, ఎదటోళ్ళకి ఉండకూడదా? అంటే నేను ఎగతాళి చేయలేదు మిమ్మల్ని, మీరు మాట్లాడే మీరు ఎగతాళి చేశారు. ఎవరు? మీరే. ఐ నెవర్ కంపేర్ విత్ సమ్ అదర్. అంటే చెప్పాలంటే ఈ బ్రాండ్స్ వాడటం వల్ల, తెలియటం వల్ల దేశానికి ఒరిగేది ఏమైనా ఉంటుందా, జనానికి ఏమైనా ఉంటుందా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.